చర్మ కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. పాలు డేటాల్ వాసన రావడంతో ఫిర్యాదు చేశారు బాధితులు. పాల వ్యాపారి మైదం మల్లయ్య ఇంటికి వెళ్లిన ఫుడ్ సేఫ్టీ అధికారులు టెస్ట్ చేశారు. 10% పాలు ఉండగా మిగతావి కెమికల్స్ ఉన్నట్టు గుర్తించారు. పాల వ్యాపారి మల్లయ్య 6 నెలలుగా మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వ్యాపారి మల్లయ్యపై కేసు నమోదు చేశారు. पेंट 1.5 साल से पी रहे तो मैं हॉस्पिटल के पीछे फिरे तो ఎవరు బాబు ఇది మేడ్పల్లి మండలం వెంకటరావుపేట జగిత్యాల జిల్లా కేంద్రంలో కల్తీ పాలు కలకలం రేపాయి. కల్తీ పాలకు ఓ కుటుంబం ఆసుపత్రి పాలైంది. కుటుంబం అంతా వాంతులు, విరేచనాలు, చర్మ కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. పాలు డెటాల్ వాసన రావడంతో ఫిర్యాదు చేశారు బాధితులు. పాల వ్యాపారి మైదం మల్లయ్య ఇంటికి వెళ్లిన ఫుడ్ సేఫ్టీ అధికారులు టెస్ట్ చేశారు. 10% పాలు ఉండగా మిగతావి కెమికల్స్ ఉన్నట్టు గుర్తించారు. పాల వ్యాపారి మల్లయ్య 6 నెలలుగా మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వ్యాపారి మల్లయ్యపై కేసు నమోదు చేశారు.